ఇప్పుడు వరంగల్ అనగానే 1000 స్తంభాల గుడి, కిలా వరంగలు, మేడారం జాతర, రామప్ప, లక్నవరం చెరువులు యాదికొస్తాయి. హైదరాబాద్ అనగానే చార్మినారు, గోల్కొండ, హుస్సేన్ సాగర్, బిర్లా టెంపుల్ ఇట్లా షాన్నే ఉన్నాయి. అట్లనే ఒక్కో రాష్ట్రం పేరు చెప్తే ఒక్కోటి యాదికొస్తుంటాయి. అట్లనే జమ్మూ కాశ్మీర్ అనగానే ఎత్తైన కొండలు, పచ్చటి మైదానాలు, మంచానలే కాదు పూలు, తులిప్ పూలు సుత యాదికొస్తాయి. జమ్మూ కాశ్మీర్ లా తులిప్ పూల జాతర చాలా అయిందుల్లా. నిన్నటికెళ్లే తులిప్ పూలను చూసే భాగ్యం కల్పించిండ్రు ఆఫీసర్లు. ఇక పువ్వులను చూసుకుంటా పోరలది చిన్న మురిపేం కాదు పో. తులిప్ గార్డెన్ లో నేను, తులిప్ పూల నడుమ నేను అనుకుంటా ఫోటోలు, సెల్ఫీలు గుంజుడే గుంజుతున్నారు. ఎన్ని తీర్ల రంగులున్నాయో చూడుర్రి. ఎర్ర రంగు, తెల్ల రంగు, కాషాయం, లేత పసుపు, వంకాయ రంగుల అద్దిరిపోయినాయి పూలన్నీ. మొత్తం 17 లక్షల పూలుంటాయట. 17 వసంత మాసంలా తులిప్ పూల అందాలు చూస్తాను శ్రీనగర్ బాట పడతారు లక్షల మంది. బయటి దేశాల సుతా తులిప్ గార్డెన్లు ఉన్నాయి గాని మనది ఆసియాలనే పెద్దదట. మళ్ళా శాన తీర్ల పూలుంటాయి. ఈ గార్డెన్ ను సింగారిస్తానికి 6 నెలలు చెమటదిస్తారట ఆఫీసర్లు. ఇక ఎత్తైన కొండల నడుమ పువ్వుల అందాలు చూసుకుంటా తులిప్ గార్డెన్ ల తిరుగుతుంటే పొద్దే తెలవకుంటుంటది. అంత మంచిగుంటాయి. మరి శనారంకెళ్ళి ఏప్రిల్ ఆఖరి దాకా తెరిచే ఉంటది గార్డెన్. నిరుడు 3,70,000 మంది టూరిస్టులు వస్తే ఈ తాపకు ఇంకో 1,00,000 మంది ఎక్కువనే వస్తట్టున్నారు అంటున్నారు. తులిప్ పూల అందాలు చూడాలని కాయిషున్నోళ్ళు ఓతే అట్లా పోయిరారి మరి కాశ్మీర్ మొకాన.